ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని కడప జిల్లా చాపాడు మండలంలోని అల్లాడుపల్లె భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ పెరుగు వీరనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. అందజేస్తున్నారు. 7వ బహుమతిగా తూపల్లి నాగరాజు గారు శ్రీనివాస సాంప్స్ అండ్ సప్లైర్స్ పెద్ద చిప్పాడి వారు 5,116 రూపాయల కార్యక్రమానికి అందజేస్తున్నారు. గౌరవనీయులు అల్లాడుపల్లె బండ కీర్తి చేసులు పెరుమాల చంద్రనారాయణ గారి జ్ఞాపకార్థం పెరుమాల శివకృష్ణ యాదవ్ గారు కన్నూరు వారి 70,116 రూపాయలు చేస్తారు. చెప్పలు కొట్టాలి గట్టిగా, చెప్పలు కొట్టాలి గట్టిగా. 5వ బహుమతి అల్లాడుపల్లె రవీంద్ర శాఖ వారు ముందుకు రావాలి. 6వ బహుమతి హనుమంతరెడ్డి గారు, ఈనారెడ్డి గారు. ఆలయ కమిటీ చైర్మన్ పెరుగు వీరనారాయణ యాదవ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు బ్రహ్మోత్సవాలు 8వ తారీఖు నుంచి రేపు 17వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి చాలా గ్రాండ్గా ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు మనము వృషభరాశుల యొక్క వృషభముల యొక్క పందెములు ఈరోజు నిర్వహించడమైంది. ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్, 5th ప్రైజ్, 6th and 7th, 8th ప్రైజెస్ అలా అందరికీ వచ్చినటువంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎద్దుల పందెంలో గెలుపొందిన విజేతలకందరికీ నగదు రూపంలో బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. వారిని అలాగే సత్కరించడం కూడా జరిగింది. ఈ మహాశివరాత్రి పర్వదినమున కొన్ని వేల మంది, అంటే దగ్గర 80,000 మంది యాత్రికులు ఈ పవిత్రమైనటువంటి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. అలాగనే ఈ భక్తులకు కూడా మేము ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపటితో బ్రహ్మోత్సవాలు ముగింపు ఉంటుంది. మేము ఇక్కడ సౌకర్యాలు మెరుగుపరచడం, చాలా సౌకర్యవంతమైనటువంటి మంచినీరు కానీ, మజ్జిగ కానీ, మెడికల్ ఫెసిలిటీ కానీ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశాము. అలాగే
నిత్యాన్నదానముగా ఒక 8వ తారీఖు నుంచి కంటిన్యూగా ఈ రోజు వరకు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నము లంచ్ కానీ, అలాగనే అల్పాహారము ఈవినింగ్ కానీ ఎంతమంది వచ్చినా కూడా వారికి అందరికీ చేయడం జరిగింది. ఏ ఒక్క అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాకు చాలా అన్ని డిపార్ట్మెంట్ల వారు చాలా సహకరించారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కానీ వారి వారి యొక్క విధులను నిర్వర్తించి మాతో పాలు పంచుకున్నారు. వారందరికీ పేరు పేరున డిపార్ట్మెంట్ వైజ్గా మా కమిటీ తరఫున, మా ఆలయ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ రథోత్సవం అనేటువంటిది ఉంది. ఆ రథోత్సవం కూడా 23వ తారీఖున ట్రయల్ రన్ వేయడం జరుగుతుంది. ఇది ఉగాది పర్వదినమున మళ్ళీ రథోత్సవము చేయుటకు కమిటీ వాళ్ళు నిశ్చయించారు. హిస్టారికల్లోనే ఇప్పటి వరకు ఎప్పటికి కూడా రథం అనేటువంటి అల్లాడపల్లి వీరభద్ర స్వామి దగ్గర లేదు. మేము కమిటీ మెంబర్స్ వచ్చిన తర్వాత CGF గ్రాంట్ అమౌంట్ను మేము తీసుకొని ముత్యాల శేషగిరిరావు గారు దానికి మ్యాచింగ్ గ్రాంట్ 10 లక్షల అమౌంట్ ఇచ్చారు. దానికి 1 సంవత్సరం రోజుల నుంచి ఈరోజు మనము రథమును తయారు చేయించి సిద్ధంగా ఉంచాము. దాన్ని 19వ తారీఖు అనేటువంటిది ఒక డేట్ అనుకుంటూ ఉన్నాము. 19వ తారీఖు మోస్ట్లీ రథోత్సవంతో పాటు ఆ రోజు కళ్యాణోత్సవం కూడా వీరభద్ర శ్రీ భద్రకాళి సమేతంగా వీరభద్ర స్వామి కళ్యాణం కూడా ఉంటుంది. అందరూ ఊరున అందరికీ పాంప్లెట్స్ ద్వారా కానీ, అన్ని రకాల పేపర్ యాడ్ కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. టాయిలెట్స్ కూడా జీపీవి వీరారెడ్డి గారు అనేటువంటి 18 లక్షలతో టాయిలెట్స్ కూడా ఆయన డొనేట్ చేయడం జరిగింది. అలాగనే కళ్యాణోత్సవానికి మా నాన్నగారి పేరు మీద ఒక కళ్యాణ వేదిక కూడా నిర్మించడం జరిగింది. అలాగే లోపల కూడా బండలు గ్రనైట్తో కూడా వేయాలని మేము కమిటీ నిశ్చయించడం జరిగింది. అలాగే ఈ కమిటీ అభివృద్ధి గురించి మేము మా కమిటీ తరపు నుంచి కానీ, ఎమ్మెల్యే గారి నుంచి కానీ మేము అడగాలని, ఆయన సహాయ సహకారాలు అందిస్తారని కూడా మేము భావిస్తూ ఉన్నాము. పుట్టా సుధాకర్ యాదవ్ ఎప్పటికి కూడా మాకు ఈ అల్లాడపల్లి వీరభద్ర స్వామి దేవస్థానంకు డెవలప్మెంట్ చేస్తారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.